ప్రైజ్ ద లార్డ్. ఈ దిన లేఖనాలు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, మారనాథ, షాలోమ్. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనం ఆత్మీయ ఆరంభాల గురించి మాట్లాడుకున్నాం. ఆత్మీయ ఆరంభాలు అంటే ప్రకటన జరగడం, ఆత్మీయ ఆరంభం అంటే పుత్రులుగా మారడం, ఆత్మీయ ఆరంభం అంటే ప్రభు ధర్మశాస్త్రం ప్రకారం, మోషే ధర్మశాస్త్రం కాదు, దాని ప్రకారం సాగడం అనేటువంటి 3 విషయాల గురించి మనం ఆలోచించాం. ఈ ఎపిసోడ్లో మనం ఆలోచించబోయేటువంటి విషయాలు, టైటిల్ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. ఆది యందున్న వాక్యాలు. ఇదేంటండి ఇది? ఆది యందు ఉన్న వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యములు కాదు కదా, బహువచనం కాదు కదా. ఈ టైటిల్ ఏంటి? టైటిల్ ఏమన్నా టైపింగ్ మిస్టేక్ పడిందంటే టైపింగ్ మిస్టేక్ కాదు ఇది. ఆది యందున్న వాక్యాలు. ఆది యందు వాక్యం ఉంది, వాస్తవమే, దాంతో విభేదించడం లేదు మనం. ఆది యందు 100% వాక్యం ఉంది. వాక్యము వేరు వేరు రూపాల్లో ఉంది. రూపం అంటే నేను గత ఎపిసోడ్లో చెప్పాను, స్వరము స్వరూపం దాల్చింది. అనేక సంవత్సరాలు అనగా ఇంచుమించు 4000 సంవత్సరాలు ఉన్నటువంటి స్వరము స్వరంగా నిలిచి ఉంది. కానీ స్వరము స్వరూపంగా మారింది. స్వరము స్వరూపంగా మారడానికి సమయం పట్టింది. దాన్నే కాలం యొక్క సంపూర్ణత అన్నారు. వెన్ ద ఫుల్ఫిల్మెంట్ టైమ్ ఆఫ్ ద టైమ్ హ్యాస్ కమ్. కాలము యొక్క పరిపూర్ణత జరిగినప్పుడు. ఇవి కొద్దిగా కష్టతరమైన మాటలే. పౌలు తన పత్రికలో ఉపయోగించిన మాటలు అంత సులభంగా అర్థం చేసుకోగలిగినవేం కాదు. అలాగని అర్థం కాని ఏదో రాసి తన పత్రికలు నింపలేదు పౌలు గారు. కొన్నిసార్లు అలా వివరించడానికి ఇట్స్ బియాండ్ డిస్క్రిప్షన్. వర్ణనకు లేకపోతే బియాండ్ ఎక్స్ప్లెనేషన్ కొన్ని విషయాలు ఉంటే మనం దీన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఆది అందున్న వాక్యాలు. ఆది అందు వాక్యం ఉండేను అంటే ఏం వాక్యం ఉంది? ఒక వాక్యమా, 2 వాక్యాల, 3 వాక్యాల, 4 వాక్యాల? యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనలో, జగత్తుకు పునాది వేయబడక ముందే నీవు నన్ను ప్రేమించితివి. కమ్యూనికేషన్ జరుగుతుంది. ట్రినిటీలో వాళ్ళు ముగ్గురు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏ భాషలో మాట్లాడుతున్నారని మాత్రం దయచేసి అడగొద్దు. అక్కడక్కడ కొంతమంది, నేను మీటింగ్లకి, యూత్ రిట్రీట్లకి వెళ్ళినప్పుడు కొంతమంది విచిత్రమైన ప్రశ్నలు వేస్తుంటారు. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నల్లో, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని దేవుడు అడిగాడు కదా సార్. ఏ భాషలో అడిగాడు? హీబ్రూనా? నేను చెప్తాను, హీబ్రూ భాషలో కాదు. కాన్వెంట్ హీబ్రూ భాష ఇంకా పుట్టలేదు. మరి ఏ భాషలో? భాషా శాస్త్రవేత్తలు చెప్పేటువంటి, ఎటిమాలజిస్టులు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ప్రపంచం మొత్తంలో మానవ నాగరికత ఆరంభంలో ఉన్నటి భాష సైగల భాష, ద సైన్ లాంగ్వేజ్. అయితే దేవుడు ఆదాముతో సైగల భాషతో మాట్లాడా? సైగల భాషతో ఒక సమస్య ఉంది. ఏం సమస్య అంటే, పగలు ఉన్నంత వరకు ఆ సైగల భాష చెల్లుబాటైంది. చీకటి పడిన తర్వాత ఒక అమావాస్య అప్పుడు నేను పక్కన వ్యక్తితో కమ్యూనికేషన్ చేయాలంటే అతను నన్ను చూడలేడు, నేను అతన్ని చూడలేను. ఇప్పుడు ఆ సైగల సంకేతాల భాషలో నుంచి స్వరము, అక్షరమాలతో శబ్దాలతో కూడుకున్నటువంటి ఒక భాషని మానవుడు సృష్టించుకున్నాడు. భాష దేవుడు సృష్టించిందా, మానవుడు సృష్టించిందా అంటే, మానవుడు మానవ అనుకూలత కొరకు, తన అనుకూలత కొరకు సృష్టించుకున్నాడు. కానీ మానవుడు సృష్టించుకున్న భాష ఏది? దేవుడికి రాదన్న. దేవుడు ఏ భాషలో అయినా కమ్యూనికేట్ చేయగలడు. కానీ ఆదాముతో దేవుడు ఎలా కమ్యూనికేట్ చేశాడంటే, దట్స్ అ స్పిరిట్ టు స్పిరిట్ రిలేషన్. అది ఆత్మతో జరుగుతున్న ఆత్మ భాషలో. ఆత్మ భాషలో అంటే ఒక యవనస్తుడు అడిగాడు, అన్య భాషలా అని అడిగాడు. ఆత్మ భాష అంటే అన్య భాష కాదండి. మరి ఏం భాష? ఈ అన్య భాషల గురించి మనం ఆలోచించడం లేదు. మనం ఇప్పుడు ఆలోచించే మాట, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కమ్యూనికేట్ చేశాడు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఎక్కడో ఉన్న వ్యక్తితో ఇక్కడ ఉన్న వ్యక్తి కమ్యూనికేట్ చేస్తున్నాడు. దాన్ని వాళ్ళు టెలిపతి అన్నారు. ఏవో సంకేతాలు పంపుతున్నారు. అనగా టెలిపతి భాషలో అని కాదు నేను అన్నాం. అనగా
ఎప్పుడో జరిగిన స్టోరీని కొన్ని వందల సంవత్సరాల తర్వాత మోషే రాస్తున్నాడు. అప్పుడు మోషే రాస్తున్నప్పుడు మోషే ఉన్నప్పటి భాష ప్రకారం అలా అన్నారు, ఇలా అన్నారు. చూపులతోనే మనం కొన్ని విషయాలు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనగా ఒకవేళ మన కళ్ళు లేకపోతే మన ఫేస్ ఫీలింగ్స్ మనం కోపంగా చూపించామంటే ఆ ఎదుటి వ్యక్తి చూస్తాడు, అబ్బో కోపంగా ఉన్నాడండి. లేదు మన ఫీలింగ్స్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి, మన ఎక్స్ప్రెషన్స్ ద్వారా కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. శబ్దాల ద్వారా, మన ఫీలింగ్స్ లేకపోతే మన అనుభూతుల ద్వారా ఇలా వేరు విధాలుగా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. కానీ ఇది స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్. భాషలు పుట్టక ముందే, భాషల తారుమారు కావడం గురించి ఆదికాండం 11వ అధ్యాయంలో ఉంది. భాషల పుట్టుక గురించి బైబిల్ చెప్పడం లేదు. అలాగనే భాష పుట్టలేదని కాదు దాని అర్థం. భూమి అందంతటా ఒకే భాష ఉంది. అనగా ఇంచుమించు 10 అధ్యాయాల చరిత్ర గడిచిపోయి 70 దేశాల వరకు ఉన్నప్పటికీ కూడా భాష ప్రాచీనమైనది కాదు. మానవుడు పుట్టకముందే భాష లేదు, మానవుడు పుట్టిన తర్వాతే భాష ఉంది. మానవుడే ప్రాచీనుడు కానప్పుడు భాష ప్రాచీనమైంది ఎలా అవుతుంది? అక్కడక్కడ మనకు భాషా ఉద్యమాలు జరుగుతుంటాయి. వాటిల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, పలాని భాషకు తెలుగు, తమిళ భాషకు ప్రాచీన భాష హోదా వచ్చింది, తెలుగు భాషకు రావాలి, పలాని భాషకు రావాలని ఇలా ఉద్యమాలు చేస్తున్నారు. భాష అనేది పుట్టక ముందు ఏముందంటే భావ వ్యక్తీకరణ ఉంది. శబ్దాల ద్వారా భావ వ్యక్తీకరణ, అనుభూతుల ద్వారా వ్యక్తీకరణ ఉంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వీటిలోకి మనం వెళ్ళలేదు, ఇవన్నీ మన ప్రాముఖ్యమైన విషయాలు కాదు. ఆది యందు ఉన్న వాక్యాలు, నేను ఆదికాండంలోనే ఆది యందు ఏం వాక్యం ఉంది? కలుగునుగాక 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 అని తప్ప ఇంకేముంది? వేరేది ఏం లేదు. దేవుడు వేరే ఏం మాట్లాడలేదు. వెలుగు కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, చెట్లు కలుగునుగాక, మత్స్యములు కలుగునుగాక, అంతా కలుగునుగాక తప్ప ఇంకేం లేదు. అనగా దేవుడి భాష కలుగునుగాక అనేమో, దేవుడి భాషలో ఒక భాగం లేకపోతే ఒక అంశం కలుగునుగాక అంతవరకే. తెరవబడునుగాక, యఫ్ఫత, చిన్నదానాలి, ఇటువంటివన్నీ దేవుడు మాట్లాడినా, దేవుని కుమారుడు మాట్లాడిన భాషల్లోని అక్షరాలుగా మనం ఆల్ఫాబెట్స్గా భావించవచ్చు అంతవరకే. దేవుని స్తోత్రం. మనకి ఆలోచిస్తే ఆది 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆది యందు ఉన్న వాక్యాలు అనగా విశ్వాసులు, పరిశుద్ధులు, భక్తుల జీవితాల్లో ఆదిలో ఉన్నటువంటి మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదాము జీవితంలో ఆదాము విన్నటువంటి మొట్టమొదటి మాట, ఆత్మలో విన్నటువంటి మొట్టమొదటి మాట ఏంటి? వాట్ వాజ్ ద ఫస్ట్ వర్డ్ దట్ ద ఫస్ట్ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ హ్యాస్ హర్డ్? ఏం విన్నారు ఆ మాట? ఏదో విన్నారు. దేవుని శబ్దాన్ని, దేవుని స్వరూపాన్ని చూడడం మాత్రమే కాదు, దేవుని శబ్దాన్ని వాళ్ళు విన్నారు. దే హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. పొదల చాటున దాగి ఉన్న వ్యక్తి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తే పొదలకు అవతల ఉన్న వ్యక్తికి ఏమర్థమవుతుంది? లేదు అంటే పొదలకు యువతలు ఉన్న వ్యక్తికి, చెట్లకు యువతలు ఉన్న వ్యక్తికి ఆదామా నీవెక్కడున్నావు అని అడిగితే సైగల భాషలో చెప్తే ఏం కనిపిస్తుంది? అనగా భాష అనేది సైగల భాష కాదు, లేదా హీబ్రూ భాష కాదు. అలాగైతే హీబ్రూ భాష ఆదాముకి ఎవరు నేర్పారు? ఎవరు నేర్పకుండా భాష రావడం లేదు. ఇంట్లో తల్లి ఒడిలో ఉండి, తల్లి దగ్గర ఉండి బిడ్డ భాష నేర్చుకుంటుంది. తల్లి మాట్లాడే మాటలు నేర్చుకుంటుంది. అమ్మ, నాన్న, మావయ్య, తాతయ్య, ఇలా పదాలను తల్లి నేర్పిస్తుంది. ఇలా నేర్చుకోవడం వలన ఒకళ్ళ తల్లి తెలుగు భాష మాట్లాడే తల్లి అయితే అటువంటి పదాల్ని, తమిళ భాష మాట్లాడే తల్లి అయితే అలాంటి పదాల్ని ఆ బిడ్డకు నేర్పిస్తుంది. తల్లి మొట్టమొదటి బోధకు రాళ్ళలాగా లేకపోతే ఆ బిడ్డకు ఉండి కొన్ని పదాలు నేర్పిస్తుంది. అలా లాంగ్వేజ్ పికప్ అవుతుంది. తర్వాత వాడు బయట తిరుగుతాడు. బయట తిరిగి స్కూల్లో ఇంగ్లీషు, తర్వాత ఇంకో కొంతమంది ఫ్రెండ్స్తో తెలుసుకొని హిందీ లేదా వేరు భాషలు వాడు నేర్చుకునే అవకాశం ఉంది. అనగా భాషలు పుట్టకముందే భాషాతీతమైనటువంటి భావ వ్యక్తీకరణ భగవంతునికి, భక్తునికి మధ్యలో ఉంది. మరలా చెప్తున్నాను, భాషలకు అతీతమైన భావ వ్యక్తీకరణ ఆదాముకి, దేవుడికి అనగా భగవంతునికి, భక్తునికి మధ్యలో ఉంది. అందుకనే మనం ఇందా చదువుకున్నాం, ద డివైన్ ఎక్స్ప్రెషన్,
లేదు అంటే ద లివింగ్ ఎక్స్ప్రెషన్, ద డివైన్ ఆర్ ద లివింగ్ ఎక్స్ప్రెషన్. యేసు అంటే, వాక్యము అంటే అదొక ఎక్స్ప్రెషన్. ఇట్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్. నేను ఇలాగా వాక్యం బోధించడానికి నిలబడ్డప్పుడు నా చుట్టూ 2 తెల్లటి కాంతి పుంజాలు, అంతేకాకుండా ఎదురుగా కెమెరా ముందు ఒక ఎర్రటి కాంతి పుంజం. దే ఆర్ ఎమిటింగ్ సంథింగ్. అవి ఏదో వెలువరుస్తున్నాయి. అలాగే పరమాత్ముడు ఒక మనిషికి కావలసిన విధంగా ఏవో భావాల్ని ఆయన వెలువరిస్తూ ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు. అలాగే భక్తుడు కూడా తన భావాల్ని నీ మందిరావరణములు చూడవలని ఆనందముతో నా హృదయమును నా శరీరమును ఎంతగానో కేకలు వేయుచున్నవి అని కీర్తనాకారుడు 84వ కీర్తనలు అంటాడు. సరే, శరీరము కేకలేస్తుందంటే అరుస్తున్నాడు అనుకోవచ్చు, కానీ హృదయం కేకలేయడం ఏంటి? ఈ లాంగ్వేజ్ కొద్దిగా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుప్రభు చెప్పాడు, మీరు ఊరకొండేళ్ళ ఈ రాళ్ళు కేకలు వేయనన్నాడు. ఏమయ్యా, రాళ్ళు అంటే కేకలేస్తే ఏం మాట్లాడుతున్నారు మీరు అని ప్రశ్నించిన వాళ్ళు లేరు. యేసుప్రభు చెప్పిన మాట ఆనాటి పరిశీలికి అర్థమైంది. ఓహో, ఈయన ఈ పిల్లల్నే సమర్థిస్తున్నాడు, ఇంకా అరవమని రెచ్చగొడుతున్నాడు అని అర్థం చేసుకొని ఎందుకులే వచ్చిందని సైలెంట్ అయిపోయారు వాళ్ళు. కొద్ది జాగ్రత్తగా ఆలోచిద్దాం. 4 వ్యక్తుల్ని మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం, జెనిసిస్ 1:28. అక్కడ రాయబడినటువంటి మాటల్లో మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముతో దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఆడమ్ అండ్ ఈవ్ ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది, మీరు ఫలించి అభివృద్ధి పొంది, విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దిస్ వాస్ ద ఫస్ట్ వర్డ్. మొట్టమొదటి మాట. ముందు ఏబిసిడీలు అక్షరాలు నేర్చుకుంటాం, తర్వాత పదాలు, తర్వాత వాక్యాలు, ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. కానీ దేవుడు మాట్లాడు ఒక పెద్ద స్టేట్మెంటే మాట్లాడాడు. మీరు ఒక కమాండ్ చెప్పాడు, ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏంటి అంటే, మీరు భూమిని నిండించండి, ఫిల్ ద ఎర్త్. మొట్టమొదటి వాక్యం ఏంటంటే నిండించమనే వాక్యం. ఆదాముకు దేవుడు చెప్పినటువంటి మొట్టమొదటి వాక్యం నిండించమనే వాక్యం, ఫిల్. ఒకవేళ ఫిల్ అనేటువంటి మాటని, నిందించండి అనే మాటను సైగల భాషలో వ్యక్తీకరణ చేయొచ్చు. ఇదిగో అని చూపించామనుకో, ఓహో, ఫిల్లింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ భూగోళాన్ని మొత్తాన్ని, ఈ తోటని మొత్తాన్ని నింపండి అనగా ఆదాముకు అర్థమైంది. ఆ కమ్యూనికేషన్ అర్థమైంది. భగవంతునికి భక్తునికి మధ్యలో జరుగుతున్న ఆ ఎక్స్ప్రెసివ్ కమ్యూనికేషన్. దేవునికి స్తోత్రం. ఒకటి నిందించుమనేటువంటి వాక్యం, ఆదిలో ఉన్న వాక్యాలు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము వేరువేరు రూపాలుగా వేరువేరు వ్యక్తులకి వేరువేరు విధాలుగా ధ్వనించింది. మొట్టమొదటిసారి దేవుడు ఆదాముతో మాట నిండించుమనేటువంటి వాక్యం. నిండించు, నిండుగా చెయ్యి. ఇప్పుడు నిరాకారంగా శూన్యంగా ఉందని కాదు అర్థం, నిండుగా లేదని కాదు దాని అర్థం. చెట్లు ఉన్నాయి, లేకపోతే జంతువులు ఉన్నాయి, కానీ దానికి తోడు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల్ని నింపమని, నిండించమని. ఫిల్ ద గ్యాప్ ఆర్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. బద్దలైన బండ సందులో నిలబడమని, ఫిల్ చేయమని, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని మన స్కూల్లో టీచర్స్ చెప్పినట్టుగా దేవుడు కూడా తన బిడ్డలకు చెప్తున్నాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. భార్యాభర్తల మధ్యలో ఏర్పడిన గ్యాప్ని ఫిల్ చేయాలి. బిడ్డలకి తల్లిదండ్రులకు మధ్యలో ఏర్పడిన గ్యాప్ని ఫిల్ చేయాలి. సంఘ కాపరికి విశ్వాసులకు మధ్య ఏర్పడిన గ్యాప్ని ఫిల్ చేయాలి. దీన్ని ఫిల్ చేయాలి కానీ దీన్ని నిల్ చేయకూడదు. దీన్ని ఇంకా ఒక పెద్ద గ్యాప్ వచ్చే విధంగా చేయకూడదు. ఒకటి నిండించుమనే వాక్యము దేవుడు ఆదాముకు అనుగ్రహించిన వాక్యంగా మనం అర్థం చేసుకోవచ్చు. రెండో వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనము, జెనిసిస్ 6th chapter 14th verse. స్తోత్రం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, నీ కొరకు ఓడను చేసుకో. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఎస్. రెండవ వ్యక్తి నోవాహు. నోవాహుతో దేవుడు ఫస్ట్ సారి మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడినప్పుడు ఫస్ట్ సారి మాట్లాడినప్పుడు తేడా గమనించండి. ఆదాముతో ఫస్ట్ సారి మాట్లాడినప్పుడు, నోవాహుతో మాట్లాడినప్పుడు, తర్వాత మోషేతో మాట్లాడినప్పుడు ఒక ఇంట్రడక్షన్ చేసుకున్నాడు.
మోసెస్, డూ యు నో మీ? డూ యు నో హూ am I am the God of Abraham, Isaac and Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని నేను. ఓహో, మీరా సార్? ఎవరో అనుకున్నా నేను. ఓకే, దేవుని స్తోత్రం, సంతోషం అని. చూడండి, నీ దాసుడు ఆలకించుతున్నాడు, చెప్పు నీ చిత్తం అన్నట్టుగా అతడు కమిట్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళకి ఎటువంటి ఇంట్రడక్షన్ లేకుండా డైరెక్ట్ కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోయాడు. నిందించుమనే వాక్యము ఆదాముకు, నిర్మించుము అనేటువంటి వాక్యము నోవహుకు. యు బిల్డ్ ఇట్. ఆదాముతో తరచుగా గంటల తరబడి ఒక స్నేహితుడిలాగా దేవుడు మాట్లాడలేదు. అబ్రహాము స్నేహితుడని చెప్పుకున్నాడు, మోషే స్నేహితుడని చెప్పుకున్నాడు, కానీ ఆదామును గురించో నోవహుని గురించి ఆయన స్నేహితులని చెప్పుకోలేదు. కానీ వాళ్ళతో కలిసి నడిచాడు, లేకపోతే వాళ్ళే ఈయనతో కలిసి నడిచారు. హనోకు దేవునితో నడిచాడు, కానీ వాళ్ళని ఎప్పుడు ఆయన స్నేహితులని చెప్పుకోలేదు. అలాగనే శత్రువులని మనం భావించడానికి వీల్లేదు. రెండవ వాక్యము, లేకపోతే నోవహుకు వచ్చినట్టు వాక్యం ఏంటి అంటే నిర్మించుము అనేటువంటి వాక్యం. కట్టుకో, యు బిల్డ్ సంథింగ్, బిల్డ్ అన్ ఆర్క్. ఒక ఆర్క్ని కట్టుకో అనగా ఒక ఓడను తయారు చేసుకో. బిల్డ్ ఎ షిప్, బిగ్ షిప్. దేవుని స్తోత్రం. రెండవ వాక్యము. కానీ నోవహుకు మొదటి వాక్కు దేవుని యొక్క స్వరం. అరే, దేవుడు ఇలా మాట్లాడతాడా? దేవుని స్వరం ఇలా ఉంటుందా? నోవహులోని ఆత్మ సృష్టికర్త యొక్క స్వరాన్ని గుర్తించింది. హీ రికగ్నైజ్డ్ ద వాయిస్ ఆఫ్ ద క్రియేటర్. సృష్టికర్త యొక్క స్వరాన్ని మనం గుర్తించగలం. నా గొర్రెలు నా స్వరము వినును. ఆదాము దేవుని గొర్రె కాబట్టి దేవుని స్వరం విన్నాడు. నోవహు దేవుని గొర్రె కాబట్టి దేవుని స్వరం విన్నాడు. నువ్వు నేను దేవుని గొర్రెలమైతే దేవుని స్వరం వింటాం. మనకెవరూ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంది. అది కొంతకాలం మాతో మెలిగినప్పుడు మేము పిలిచినప్పుడు అది వచ్చేస్తుంది. అది మా స్వరాన్ని గుర్తుపడుతుంది. సహవాసం ద్వారా ఒక స్వరాన్ని గుర్తుపట్టేటువంటి అనుభవం ఉంటుంది. సృష్టికర్తతో సహవాసం ద్వారా ఆయన స్వరాన్ని గుర్తుపట్టే అనుభవం మనకు ఏర్పడుతుంది. అకస్మాత్తుగా ఒక స్వరాన్ని ఒక్కసారి విన్న స్వరాన్ని మనం గుర్తుపట్టలేము. కానీ మెల్లగా సహవసించి ఆ స్వరం విని 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 ఆ స్వరానికి సంబంధించిన శబ్దాలు, ఉచ్చారణ, యాక్సెంట్ మన మనసులో అలాగే ఉండిపోతుంది. యాస అలాగే ఉండిపోతుంది. దేవుని స్తోత్రం. ఒకటి నిండించుము అనేటువంటి వాక్యము ఆదాముకు, నిర్మించుము అనే వాక్యము నోవహుకు. మూడో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. జెనసిస్ 12th chapter 2nd words. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. ఎస్. నిన్ను ఆశించు వారిని ఆశించదు, నిన్ను దూషించు వారిని శపించదను. ఎస్. భూమి యొక్క వంశములను నీ యందు ఆశీర్వదింపబడని అబ్రాహాముతో అనగా. ఎందుకు చెప్పాడు ఈ మాటలు? ఎక్కడో నది అవతల పడిన వ్యక్తితో, నది దాటకుండా నదికి అవతల ఉన్నదే ప్రపంచమని భావించిన వ్యక్తితో, నదికి అవతల ప్రపంచం లేదు, నదికి అవతల ప్రపంచం యొక్క అంతమేమో అని భావించిన వ్యక్తితో, నది దాటడం కష్టం అనుకున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. అబ్రహాం, లేచి వచ్చేసి నది దాటు. నదికి ఇవతల మీ వాళ్ళు ఉంటారు, నదికి అవతల ఎవరూ లేని చోటకు నువ్వు వెళ్ళాలి. నీకోసం నరుల్ని నేను సృష్టిస్తాను, నీకోసం నగరాల్ని నేను సృష్టిస్తాను, నీకోసం నిన్ను స్వీకరించడానికి ప్రజలు నేను ఏర్పాటు చేస్తాను అన్నట్టుగా మాట్లాడు. అబ్రహాము బంధువులకి మధ్యలో ఒక నది ఉంది. నది వాళ్ళని విభజించింది, వాళ్ళని వేరు చేసింది. నది నాగరికతలను విభజించింది. రివర్ డివైడెడ్ ద సివిలైజేషన్స్. బర్బేరియన్ సివిలైజేషన్ని అనగా అనాగరికమైనటువంటి సాంప్రదాయాల్ని ఆత్మీయ సాంప్రదాయానికి మధ్యలో ఒక నది ఉంది. ఆ నదిని దాటుకుని వచ్చాడు అబ్రహాం. దేవుని స్తోత్రం. అబ్రహాం అన్న ఒకటే, అంటే పేర్ల మీనింగ్ ఒకటనే కాదు నా అర్థం. ఆ పదాల అర్థాలు వేరు. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటి? ఇద్దరు సేమ్ పర్సనే, ఒకే వ్యక్తి గురించి. కాబట్టి ఒకే వ్యక్తిని గురించే మనం మాట్లాడుకుంటాం. అబ్రహాం అన్న ఆయనే. నడవమనేటువంటి ఒక ఆజ్ఞనిచ్చాడు. ఇక చాలు, ఇక్కడ నిలిచింది. నడువు, వాక్, మూవ్, గో ఫార్వర్డ్, ముందుకెళ్ళు, దూసుకెళ్ళిపో. నది నిన్నేం చేయదు, నదిని దాటుకొని వెళ్ళిపో.
జలములు నిన్ను ముంచజాలవు, వెళ్ళిపో. అప్పుడు ఆయన యూఫ్రటీస్ అనేటువంటి నదిని దాటి అవతలకు వచ్చినట్టుగా చూస్తున్నాం. వాగ్దాన దేశానికి రావడానికి ముందుగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక నది ఉంది, ఆ యోర్దాను నదిని దాటారు. ఐగుప్తు దాటనివ్వకుండా చేయడానికి వారికి ఒక సముద్రమే ఉంది, కానీ పాలు తేనెలు ప్రవహించిన దేశానికి అడ్డుకోవడానికి ఒక నది ఉంది. అక్కడ ఆరంభంలో ఒక సముద్రం, అంతంలో ఒక నది. సముద్రాన్ని దాటింపజేసిన వాడు నదిని కూడా దాటింపజేసి నది దాటి ఆ తడిచిన కాళ్లతో మొట్టమొదటి అడుగు వాళ్ళు వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తడి కాళ్ళతో ఉన్నా పొడి కాళ్ళతో ఉన్నా నిన్ను మంచి నిర్ణయించబడినటువంటి నేలలో ఉంచగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. మూడవ స్వరము లేకపోతే మూడవ వాక్యం అబ్రహాముకి నడవమని చెప్పినటువంటి వాక్యం. ఒకటి ఆదాముకి ఆయన చెప్పినట్టు వాక్యము, నిందించమనే వాక్యము. నోవహుకు చెప్పిన వాక్యము, నిర్మించమనే వాక్యము. మూడవది అబ్రహాముతో చెప్పిన వాక్యం, నడవమని చెప్పిన వాక్యం. నాలుగో విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనము మరియు 8వ వచనం. ఆదికాండం 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి గో బ్యాక్ టు యువర్ ఆమె చేతి కింద అణిగి ఉండుమని ఆమె దానితో చేతి చెప్పాను. కింద అణిగి మణిగి ఉండు. దేనికి? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? 8వ వచనం. శారాయి దాసివైన హాగరు హాగరు అని కాదు, సారాయి దాసువైన హాగరు అనగా నీకు సొంత ఉనికి లేదు ప్రస్తుతం, గో బ్యాక్, వెళ్ళిపో అని దేవుడు చెప్తున్నాడు. 21వ అధ్యాయంలో వద్దు వెళ్ళిపో అంటున్నాడు. ఉండమని చెప్పింది 16వ అధ్యాయంలో ఉండమని చెప్పింది ఆయనే, 21వ అధ్యాయంలో వెళ్ళగొట్టమని చెప్పింది కూడా ఆయనే. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని అమూల్యమైన సత్యాలు మనకు అర్థమవుతాయి. దేవుని స్తోత్రం. 4వ వాక్కు ఆదియందు అనగా ఆదాము జీవితంలో మొదటి వాక్కు, నోవహు జీవితంలో మొదటి వాక్కు, అబ్రహాము జీవితంలో మొదటి వాక్కు, 4వది హాగరు జీవితంలో మొదటి వాక్కు. ఆదియందు ఉన్న వాక్కు అదే. ఆది అంటే సృష్టి యొక్క ఆరంభం ఉంది అని కాదు, వారి జీవితాల ఆరంభమందు, వాళ్ళ జీవితాల ఆది అందు ఉన్న వాక్యం. 4వ వాక్కు నిలిచి ఉండు అనేటువంటి వాక్కు. గో బ్యాక్ అండ్ స్టే దేర్. నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు, వెళ్ళు, ఐగుప్తు దేశానికి వెళ్ళు. యోసేపుతో దేవుడు చెప్పిన మాట, నేను చెప్పేంత వరకు అక్కడే నిలిచి ఉండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ మాట లేకపోతే 4వ వాక్యం నిలిచి ఉండమనేటువంటి వాక్యం. 4 వాక్యాలు, 4 మనుషులు. ఒకటి ఆదాము, నిందించమనేటువంటి వాక్కు. 2వ వాక్యం మనం ఆలోచిస్తే నోవహు, నిర్మించమనేటువంటి వాక్యం. 3వ వాక్కు అబ్రహాము, 3వ వాక్యం అబ్రహాము, నడవమనేటువంటి వాక్యం. 4వది హాగరుకు సంబంధించినట్టు. హాగరు జీవితంలో మొట్టమొదటిసారి దేవస్వరం, అబ్రహాము దేవుని స్వరం విన్నాడని, శారమ్మ దేవుని స్వరం వినంటే ఆమె ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇప్పుడు దేవుడే స్వయంగా ఆమెతో మాట్లాడుతున్నాడు. యెహోవా దూత ఆమెతో మాట్లాడుతున్నాడు. నిలిచి ఉండమనేటువంటి వాక్యం. మనకు ఈ వాక్యాలు కావాలి. నిండించు, నిర్మించు, నడువు, నిలిచి ఉండు అనేటువంటి వాక్యాలు మనకు కావాలి. ఆది అందు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నమాట, మన టైటిల్లో తప్పేం లేదు. ఆది అందు ఉన్న వాక్యము కాదు, ఉన్న వాక్యము ఉంది. అదే సమయంలో ఆది అందు ఉన్న వాక్యములు నీ జీవితంలో కూడా, నీ ఆత్మీయ జీవితపు ఆదిలో, నీ దినవారీ జీవితపు ఆదిలో, నీ నెల లేకపోతే మంత్లీ లైఫ్లో యొక్క ఆరంభంలో, లేదు అంటే నీ ఇయర్లీ లైఫ్ యొక్క ఆరంభంలో, నీ డే లైఫ్ యొక్క ఆరంభంలో, నీ వీక్లీ లైఫ్ యొక్క ఆరంభంలో వాక్యం యొక్క అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆది యందు వాక్యం కావాలి. ఆది యందు మాత్రమే కాదు, అంతమందు కూడా నీకు వాక్యం కావాలి. మనకు వాక్యం ఎప్పుడూ కావాలి. వి నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్వేస్. ఆరంభంలో ఉన్న వాక్యం, అంతములో ఉన్న వాక్యం, మధ్యలో ఉన్న వాక్యం, నిర్మించిన వాక్యం ఇది. 2వది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో నిర్వహిస్తున్న వాక్యం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో నాశనం చేసే వాక్యం. చూడండి,
3 ఉన్నాయి. వాక్యం చేసే పనులు 3 ఇంపార్టెంట్ పనులు. ఒకటి సృష్టి నిర్మాణం జరిగించింది, మొత్తం సృష్టి నిర్వహణ కూడా వాక్యం ద్వారా జరుగుతుంది. 3వది సృష్టి యొక్క నాశనం వాక్యం ద్వారా, అనగా జనరేటింగ్ దీని ద్వారా వాక్యం ద్వారా జరుగుతుంది, ఆపరేటింగ్ వాక్యం ద్వారా జరుగుతుంది, డెస్ట్రాయింగ్ వాక్యం ద్వారానే జరుగుతుంది. సరే, దేవునికి స్తోత్రం. తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆదిలో ఉన్న వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4 జీవితాల్లో ఉన్నటువంటి వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నా జీవితంలో కూడా ఒక వాక్యం కావాలి. ఐ నీడ్ ఎ వర్డ్, ఐ నీడ్ ఎ రేమా వర్డ్, ఐ నీడ్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్, ఐ నీడ్ ఎ ప్రొఫెటిక్ వర్డ్ అన్నట్టుగా మనం ప్రభు సన్నిధిలో ఉందాం. ప్రభువా, నాకు వాక్యం కావాలి. నేను ఒక నూతనమైన ఆరంభం చేయడానికి, ఆత్మీయ ఆరంభం చేయడానికి నాకు ఒక వాక్యం కావాలని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఆదిలో ఉన్న వాక్యాలు మీరు మాకు గుర్తు చేశారు. ఆదిలో నిండించమని, ఆదిలో నిర్మించమని, ఆదిలో నడవమని, ఆదిలో నిలిచి ఉండమనేటువంటి వాక్యాలు ఉన్నాయి. ఆదిలో ఆదాము జీవితం యొక్క ఆదిలో, నోవహు జీవితం యొక్క ఆదిలో, అబ్రహాము జీవితం యొక్క ఆదిలో, హాగరు యొక్క జీవితం యొక్క ఆదిలో ఉన్నటువంటి మీ వాక్యాలు మీరు మాకు తెలియజేశారు. అందుని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంకనో వాక్యం నుంచి అనేకమైన ప్రత్యక్షతలను అనుగ్రహించి మేలు చేసి నడిపించమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి యొక్క నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.